ప్రభువైన యేసుక్రీస్తు నామములో మీకందరికీ శుభములు. మనం ఈ ధ్యానాలు ప్రారంభించి ఇది 4వ వారం 17వ రోజు. గతంలో మనం ధ్యానించినటువంటి విషయాలన్నింటినీ కూడా మన మనసులో మనం జ్ఞాపకం ఉంచుకోవడం ద్వారా ఒకదాని తర్వాత ఒకటి మనం ధ్యానించేటువంటి విషయాలన్నింటి ద్వారా మనకెంతో మేలు, ఆధ్యాత్మిక మేలు సమకూడే అవకాశం ఉంది. కాబట్టి ప్రతి ధ్యానాన్ని మీ మనసులో ఉంచుకోవాలని కోరుతున్నాను. సరే, గతించిన 16 దినాల్లో మనం ధ్యానించినటువంటి అంశాలను ఒకసారి మీకు జ్ఞాపకం చేస్తాను ఒక 2 నిమిషాల్లో. మా యొక్క అంశం పవిత్రీకరణ లేక విశ్వాసులు పరిశుద్ధపరచబడు ప్రక్రియ. పవిత్రీకరణ విశ్వాస జీవితంలో దేవుని సంకల్పం. పవిత్రీకరణ యొక్క తుది ఫలితం విశ్వాసి క్రీస్తు సారూప్యంలోనికి మార్చబడటం. దేవుడే ఈ కార్యాన్ని విశ్వాసిలో జరిగిస్తూ ఉన్నాడు. దీని కొరకు సమస్తము సమకూర్చి ఆయనే జరిగిస్తూ ఉన్నాడు. కనుక మనము అనగా విశ్వాసులు విధేయులై వణకుతోనూ భయముతోనూ రక్షణను కొనసాగించాలి అని బైబిల్ బోధిస్తుంది. పవిత్రీకరణ 4 దశలలో కొనసాగుతుందని మనం చూశాము. 4వ దశ పరలోక పరిపూర్ణతకు సంబంధించినదైతే, మిగిలినవి భూమి మీద ఉండగానే మనలో దేవుడు చేసేటువంటి కార్యాలు. తొలి దశ విశ్వాసి నీతిమంతుడిగా తీర్చబడతాడు. 2వ దశలో పరిశుద్ధ మార్గంలో విశ్వాసి ఎదుర్కొని మహాపర్వతం దాటాలి అని మనం చెప్పుకున్నాం. మన అహం మనల్ని దేవుడి మీద, ఆయన విధానాల మీద తిరుగుబాటు చేయడానికి ప్రేరేపిస్తూ ఉంది. కనుక అహంభావం నుండి విడిపించబడాలి. దీనికి దేవుడు సూచించిన పరిష్కార మార్గం ఏంటంటే సిలువ వేయబడతారు. ఇంతవరకు మనం గత 16 దినాలలో ధ్యానం చేసినటువంటి సంగతి. ఈ రోజున మరి కొంచెం ముందుకు వెళ్ళి ఇదే అంశాన్ని ధ్యానం చేయబోతున్నాం. ఈ 2వ దశకు మనం పెట్టిన పేరు ఏంటంటే సంపూర్ణ సమర్పణ దశ అని చెప్తున్నాం. మన అహం చచ్చిపోవాలి, మనం క్రీస్తుకు సంపూర్ణంగా లోబడాలి. అలాంటి ఒక స్థితిని గురించి బైబిల్ మాట్లాడుతుంది. అయితే ఈ సంపూర్ణమైన సమర్పణ స్థితిని కూర్చున్నటువంటి 3 దృక్పథాలు ప్రస్తుతం క్రైస్తవుల మధ్య చాలా మందిలో ఉన్నాయి. అంటే అనేక మంది బోధిస్తూ ఉన్నారు. ఆ 3 దృక్పథాలు ఏంటో కూడా మనం గత శనివారం చెప్తున్నాం. అయితే అందులో 3వ దృక్పథాన్ని మనం బైబిల్ బోధిస్తూ ఉన్నటువంటి విషయంగా తెలుసుకొని దానిని మరికొంచెం లోతుగా ధ్యానించాలని నేను మీకు గతంలో చెప్పాను. కాబట్టి అదే సంగతిని ఈ రోజున మనం ధ్యానించబోతూ ఉన్నాం. మీకు ఒక 3 వాక్య భాగాలు ఇచ్చాను. ఆ 3 కూడా మీరు చదువుకొని వచ్చారని నేను నమ్ముతూ ఉన్నాను. కాబట్టి మీరు అవి చదివితే మీకు అందులో ఉన్న విషయాలు కొంచెం సులభంగా అర్థమయ్యే అవకాశం ఉంది. సరే, ఒకసారి 3 దృక్పథాలని మనం జ్ఞాపకం చేసుకొని ముందుకెళ్దాం. మొదటి దృక్పథం ప్రకారంగా ఒక వ్యక్తి రక్షించబడిన తర్వాత క్రమేపీ అహం చచ్చిపోవటానికి చాలా టైం పడుతుంది. లేక సమర్పణ స్థితిలోకి ఆ వ్యక్తి రావడానికి చాలా కాలం పడుతుంది. అది ఎంతకాలం అడిగితే బహుశా ఒక జీవితకాలం కావచ్చు అని కూడా ఈ మొదటి సిద్ధాంతం చెబుతోంది. 2వ సిద్ధాంతం ఏం చెప్తుందంటే, ఒక వ్యక్తి రక్షించబడిన సమయంలోనే సంపూర్ణమైన సమర్పణ చేసుకుంటాడు, యేసుక్రీస్తుని రక్షకునిగా ప్రభువుగా అంగీకరిస్తాడు. ఇక ఆ తర్వాత ఆధ్యాత్మిక జీవితంలో నిరంతరం ఎదుగుతూ ఉంటాడు అనేది 2వ సిద్ధాంతం. 3వ సిద్ధాంతం ఏంటంటే, దేవుని యొక్క రక్షణ కార్యంలో
రెండు ప్రధానమైనటువంటి అనుభవాలు క్రైస్తవ జీవితంలో ఉంటాయి అని మనం తెలుసుకున్నాం. మొదటి అనుభవం ఏంటంటే, నూతన జన్మానుభవం పొందినప్పుడు దేవుడు ఆ వ్యక్తిని నీతిమంతునిగా తీర్చటం, అలా నీతిమంతునిగా ప్రకటించడం ద్వారా మనలో దేవుని యొక్క పవిత్రీకరణ కార్యం ప్రారంభమవుతుంది. అది మొదటి అనుభవం అని మనం చెప్పుకున్నాం. ఇక దాని తర్వాత మరొక అనుభవం ఏంటంటే, సంపూర్ణమైన సమర్పణ స్థితిలోకి వచ్చేటువంటి ఒక అనుభవం. ఈ సంపూర్ణమైనటువంటి సమర్పణ అనేటప్పుడు మనము సంపూర్ణంగా దేవునికి లోబడేటువంటి ఒక స్థితి విశ్వాస యొక్క జీవితంలో కనబడుతుందని కూడా మనం చెప్పుకున్నాం. సరే, ఈ నీతిమంతునిగా తీర్చబడినప్పుడు మనం కేంద్రీకరించేటువంటి విషయం ఏంటంటే, మనం చేసినటువంటి తప్పులను ఒక వ్యక్తి ఒప్పుకుంటాడు. తాను చేసినటువంటి పాపాలను గురించి పశ్చాత్తాపడతాడు. అంతవరకు అభ్యాసం చేస్తూ వచ్చినటువంటి పాపపు క్రియల గురించి ఆలోచిస్తాడు. కానీ ఈ సంపూర్ణమైన సమర్పణ జరిగినప్పుడు మనం ఆలోచించేటువంటి విషయం ఏంటంటే, అసలు ఈ పాపానికి అంతటికీ కేంద్రమైనటువంటి మన యొక్క అహంభావాన్ని గురించి ఆలోచన చేస్తాం. అసలు దేవుని మీద తిరుగుబాటు చేసేది అదే అని మనకి అర్థమవుతూ ఉంది. కాబట్టి విశ్వాస యొక్క జీవితంలో ఒకడు యేసుక్రీస్తుని అంగీకరించిన తర్వాత వాడికి ఈ ఆధ్యాత్మిక స్థితిలో ఎదుగుతూ ఉన్న కొలది ఈ అవగాహన వస్తుందన్నమాట. సో దాని గురించి మరికొంచెం ఎక్కువగా ఈరోజు మనం చూద్దాం. ఈ అనుభవం గురించి మొట్టమొదట ఒక జిస్ట్ నేను మీకు ఇస్తాను. ఆ తర్వాత మనం చదివినటువంటి వాక్య భాగంలో వెళ్దాం. మొదటిగా, రక్షింపబడిన తరువాత, అనగా నూతన జన్మానుభవం పొందిన తరువాత తనలోనే విశ్వాసి తనలోనే దేవునికి విరోధంగా తిరుగుబాటు చేసే అహంభావం ఉందని తెలుసుకుంటాడు. ఆ అహంభావాన్ని గురించి అర్థమైనప్పుడు అందులో నుంచి విడుదల పొందాలని కోరుకుంటాడు. కానీ రాను రాను ఈ అహంభావం యొక్క పట్టు ఎంతో అతనికి తెలుస్తుంది. కాబట్టి దేవుని యొక్క సన్నిధిలో పరిశుద్ధత కోసం జ్ఞానం చెందుతాడు. నేను పరిశుద్ధునిగా జీవించాలి అనేటువంటి. సో మొట్టమొదట తనలో ఉన్నటువంటి అహంభావం, లేక దేవుని మీద తిరుగుబాటు చేసే ప్రాచీన స్వభావం, ఈ ప్రాచీన స్వభావాన్ని కూర్చున్నటువంటి మెలకువ కలిగి విశ్వాసి ఉంటాడు. అయితే అదే సమయంలో దేవుడు మన యందు ఉంచిన పరిశుద్ధాత్మ కూడా తన కార్యాన్ని చేస్తాడు. ఎలా కార్యం చేస్తాడంటే, మనలోనికి వచ్చినటువంటి ఈ రియలైజేషన్ని బట్టి దేవుని యొక్క పరిశుద్ధాత్మ మనల్ని సంపూర్ణమైన సమర్పణ స్థితిలోకి నడిపిస్తాడు. ఇది దేవుడు చేసేటువంటి కార్యం. అయితే ఇక్కడ సమస్య ఏంటంటే, అహం అంత సులువుగా లోబడదు. అహం అంత సులువుగా లోబడదు. చాలా పోరాడుతుంది, చాలాసేపు ఊగిసలాడుతుంది. సో ప్రాథమిక దశలో లేక విశ్వాస జీవిత ప్రారంభ దశలో ఈ అహాన్ని జయించడం చాలా కష్టమవుతుంది. అందుకని మనకి దేవునితో సహవాసం, దేవుని బిడ్డలతో సహవాసం, ప్రార్థన, వాక్యం ఇవి చాలా ఎక్కువగా అవసరమవుతాయి అన్నమాట. అయితే ఇక్కడ మనం గుర్తించాల్సినటువంటి విషయం ఏంటంటే, నిజంగా మనం పవిత్రీకరించబడాలి అంటే మన అహాన్ని దేవునికి లోపరచక తప్పదు, లోపరచాల్సిందే. దేవునికి మన యొక్క అహం లోపడకుండా దేవుని యొక్క కార్యము మన జీవితంలో నెరవేరదు. మనం దేవునికి లోపడకుండా దేవుని యొక్క సంకల్పము మన జీవితంలో నెరవేరదు. కాబట్టి ఆ దేవుని యొక్క సంకల్పము నెరవేరాలంటే ఖచ్చితంగా మన అహాన్ని దేవునికి లోపరచాలి. ఇక చివరిగా ఏం చేస్తామంటే, మన హృదయ సింహాసనంలో నుండి మనం క్రిందికి దిగిపోయి యేసుక్రీస్తుని ప్రభువుగా ప్రతిష్ఠిస్తాం.
అదే పేతురు పత్రికలో మొదటి పత్రికలో 3వ అధ్యాయం 15వ వచనంలో ఇదే ఇన్స్ట్రక్షన్ చెప్తాడు. మీ హృదయంలో క్రీస్తును ప్రభువుగా ప్రతిష్ఠించుడి అనే మాట అక్కడ పేతురు రాస్తాడు. విశ్వాసులకు రాయబడినటువంటి మాట. అది సంపూర్ణమైన సమర్పణ స్థితి. అయితే ఇలాంటి ఒక ప్రతిష్ఠ జరిగిన తర్వాత కూడా, అనగా యేసు క్రీస్తుని ప్రభువుగా మన యొక్క జీవితాలకు అంగీకరించిన తర్వాత కూడా ఇలాంటి కొన్ని శోధనలు తలెత్తవచ్చు. అయినప్పటికీ కూడా మనము దేవునికి విధేయత చూపుతూ ఆయన అధికారానికి లోబడేటట్టుగా పశ్చాత్తాపంతో ప్రభు సన్నిధిలో కొనసాగుతాం. సో దేవుని వాక్యంలో ఈ అనుభవాన్ని కూర్చినటువంటి బోధ చాలా విస్తారంగా ఉంది. దానిని ఇప్పుడు మనం చూడబోతున్నాం. సో నూతన జన్మానుభవం తర్వాత ఖచ్చితంగా ఒక విశ్వాసి సంపూర్ణ సమర్పణ స్థితిలోనికి రావాల్సిందే అని వాక్యం తెలియజేస్తుంది. సో నూతన జన్మానుభవం పొందిన తర్వాత విశ్వాసి యొక్క పని ఏంటంటే సంపూర్ణమైన సమర్పణ స్థితిలోనికి ఎదగడం. కొరింథీయులకు రాసినటువంటి మొదటి పత్రిక 2వ అధ్యాయం 14 నుండి 3వ అధ్యాయం 4వ వచనం వరకు మనం చదువుకున్నాం. ఒకసారి నేను మళ్ళా చదువుతాను, ఎందుకంటే ఒకవేళ ఆ వాక్య భాగం చదవని వారు ఉంటే వారికి విషయాలు అర్థమవుతాయి. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయం 14వ వచనం నుండి, ప్రకృతి సంబంధి అయిన మనుషుడు దేవుని ఆత్మ విషయములను అంగీకరింపడు. అవి అతనికి వెరితనముగా ఉన్నవి. అవి ఆత్మానుభవం చేతనే వివేచింపదగును కనుక అతడు వాటిని గ్రహింపజాలడు. ఆత్మ సంబంధి అయిన వాడు అన్నిటినీ వివేచించును, కానీ అతడు ఎవరి చేతనైనను వివేచింపబడడు. ప్రభు మనస్సును ఎరిగి ఆయనకు బోధించగలవాడెవడు? మనమైతే క్రీస్తు మనస్సు కలిగిన వారు. సహోదరులారా, ఆత్మ సంబంధులైన మనుషులతో మాట్లాడినట్లు నేను మీతో మాట్లాడలేకపోతే, శరీర సంబంధులైన మనుషులే అని క్రీస్తునందు పసిబిడ్డలే అని మీతో మాట్లాడవలసి వచ్చింది. అప్పటిలో మీకు బలము చాలకపోయినందున పాలతోనే మిమ్మల్ని పెంచి తిని కానీ అన్నముతో మిమ్మల్ని పెంచలేదు. మీరింకా శరీర సంబంధులై ఉండటం వలన ఇప్పుడును మీరు బలహీనులై ఉన్నారు కారా? మీరు అసూయయు కలహములు ఉండగా మీరు శరీర సంబంధులై మనుష్య రీతిగా నడుచుకున్న వారు కారా? ఈ వాక్య భాగంలో మనం గమనిస్తే మనుషులను 3 భాగాలుగా విభజించి చూపెడతాము. గతంలో ఈ కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక ధ్యానాలు చేసినప్పుడు ఈ వాక్య భాగాన్ని మనం ధ్యానించాం. మీలో కొంతమందికి గుర్తుండే ఉండొచ్చు. ఇదే విషయాన్ని ఇప్పుడు మరలా మనం అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేస్తూ ఉన్నాం. మనుషులను 3 భాగాలుగా విభజించాడు. మొదటి రకమైనటువంటి మనుష్యులు ఎవరు అంటే ప్రకృతి సంబంధి అయిన మనుష్యుడు అన్నాడు. 2వ అధ్యాయం 14వ వచనంలో ఆ మాట ఉంటుంది, ప్రకృతి సంబంధి అయిన మనుష్యుడు. మరొకటి 3వ అధ్యాయంలో మొదటి లైన్లోనే మొదటి వచనంలోనే శరీర సంబంధి అయిన మనుష్యుడు అంటుంది. అలాగే 2వ అధ్యాయం 15వ వచనంలో ఇంకొక మనిషి గురించి మాట్లాడతాడు. అతనెవరు? ఆత్మ సంబంధి అయిన మనుషులు. 3 రకాలుగా మనుషుల గురించి మాట్లాడారు. ఒకడు ప్రకృతి సంబంధి అయిన మనుషుడు, రెండవ వాడు శరీర సంబంధి అయిన మనుషుడు, మూడవ వాడు ఆత్మ సంబంధి అయిన మనుషుడు. వీటిని కనుక మనం అర్థం చేసుకుంటే మన యొక్క రక్షణ కార్యం మనకి అర్థమవుతుంది. దేవుడు పవిత్రీకరించే క్రమం మనకి అర్థమవుతుంది. కాబట్టి వీటిని గురించి మనం అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేద్దాం. సో 2వ అధ్యాయం 14వ వచనం ప్రకారంగా ప్రకృతి సంబంధమైన మనుషుల గురించి ఏమి రాశాడంటే, ప్రకృతి
సంబంధి అయిన మనుష్యుడు దేవుని ఆత్మ విషయములను అంగీకరింపడు. వెర్రితనముగా ఉన్నవి, అతనికి వెర్రితనముగా ఉన్నవి. ఎందుకంటే దేవుని సంగతులు ఆత్మానుభవం చేతనే వాడు తెలుసుకోవాలి, కానీ ఆత్మ లేనందు చేత అతడు వాటిని గ్రహింపజాలడు. అంటే ఈ ప్రకృతి సంబంధమైన మనుషుడు అని చెప్పినప్పుడు ఎవరిని గురించి మాట్లాడుతున్నాడంటే రక్షణ పొందని వ్యక్తిని గురించి మాట్లాడుతూ ఉన్నాడు. అతడు యేసుక్రీస్తుని ఎరిగిన వాడు కాడు. పాపమును ఒప్పుకొని యేసుక్రీస్తుని స్వంత రక్షకునిగా అంగీకరించినటువంటి వాడు కాడు. సో ప్రకృతి సంబంధమైన మనుషుడు రక్షింపబడినవాడు కాడు, పాపంలోకి యేసుక్రీస్తుకి వచ్చినవాడు కాడు. అలాగే దేవుని యొక్క పరిశుద్ధాత్మకు అతని హృదయంలో చోటు లేదు. ఎందుకంటే రక్షించబడినవాడు కాడు కనుక వాడు ఆత్మ చేత ముద్రించబడినవాడు కాడు. సో వాడు కంప్లీట్గా అవిశ్వాసి లేక రక్షణ పొందని వ్యక్తి అని మనం చాలా సులువుగానే తెలుసుకోవచ్చు. అంటే అతనికి నూతన జన్మానుభవము లేదు. సో రెండవ రకమైనటువంటి వ్యక్తి గురించి మాట్లాడినప్పుడు, శరీర సంబంధమైన మనుషుల గురించి మాట్లాడినప్పుడు చాలా చక్కని మాట ఒకటి వినియోగించాడు. చూడండి, 3వ అధ్యాయం 1వ వచనం. సహోదరులారా, ఆత్మ సంబంధులైన మనుషులతో మాట్లాడినట్లు నేను మీతో మాట్లాడలేకపోతే శరీర సంబంధులైన మనుషులే అనియు క్రీస్తునందు పసిబిడ్డలే అనియు మీతో మాట్లాడవలసి వచ్చాను. ఈ గుంపు ప్రజల గురించి 2 మాటలు విశేషంగా వాడాడు. మొదటి మాట ఏంటంటే వారిని ఎలా సంబోధించాడంటే సహోదరులాగా అని సంబోధించాడు. సహోదరుడు లేక సహోదరి అనే ఈ టైటిల్ బైబిల్లో ఎవరికి వినియోగించబడిందంటే విశ్వాసులకే. ఎందుకంటే వారందరూ కూడా దేవుని యొక్క పిల్లలు. సో దేవుని యొక్క పిల్లలందరూ కూడా సహోదరి సహోదరుడు, క్రీస్తునందు నా సహోదరుడు అని మాట్లాడుతూ ఉంటారు. ఒకటి. రెండో మాట ఇంకోటి ఏంటంటే వారు క్రీస్తునందు పసిబిడ్డలు. క్రీస్తునందు అనేటప్పుడు వారు రక్షించబడిన వారని అర్థం. అంటే వారు రక్షించబడ్డారు, కానీ వారి యొక్క ఆధ్యాత్మిక జీవితంలో ఎదుగుదల లేదు. వారు యేసుక్రీస్తుని వారి యొక్క పాపాలు ఒప్పుకొని రక్షకునిగా అంగీకరించారు, కానీ వారి యొక్క జీవితంలో సంపూర్ణమైన సమర్పణ చేసిన వారు కాదు. అందుచేత వారి జీవిత విధానం ఎలా ఉంటుందంటే 3వ వచనం చూడండి. మీలో అసూయయు కలహమును ఉండగా మీరు శరీర సంబంధులై మనుష్య రీతిగా నడుచుకుని వారు కారా అన్నాడు. ఇంకొక మాట ఏం వినియోగించాడంటే అక్కడ 4వ వచనంలో ఒకడు నేను పౌలు వాడను, మరొకడు నేను అప్పుల్లో వాడను అని చెప్పినప్పుడు మీరు ప్రకృతి సంబంధులైన మనుష్యులు కారా అన్నాడు. క్రీస్తునందు పసిబిడ్డలకు మరో 2 మాటలు వినియోగించాడు. మొదటి మాట ఏంటంటే మీరు శరీర సంబంధులు అన్నాడు. రెండో మాట ఏమన్నాడంటే మీరు ప్రకృతి సంబంధులు. ఇందాక ప్రకృతి సంబంధులు అనే మాట ఎవరైనా చెప్తున్నాం? అవిశ్వాసం. అసలు వారికి రక్షణ అనుభవం లేదు. యేసుక్రీస్తుని వారి యొక్క జీవితంలో అంగీకరించిన వారు కాదు. కానీ యేసుక్రీస్తుని అంగీకరించిన తర్వాత కూడా శరీర సంబంధమైనటువంటి కార్యాలనే
నెరవేర్చే వారి యొక్క జీవిత విధానం ఎలా ఉంటుందంటే రక్షణ పొందని వారి జీవితం లాగానే ఉంటుంది. వీరికి వారి యొక్క ఆలోచనలో కానీ, భావోద్రేకాలలో కానీ, విధానాలలో కానీ, మాటల్లో కానీ, చేతల్లో కానీ ఎక్కడ ఏ తేడా కనపడదు అన్నమాట. అందుకని కొంతమంది చూసినప్పుడు అసలు మీరు రక్షించబడ్డా అని అనుమానం వస్తుంది. ఎందుకంటే వాడు ఉపయోగించే పదజాలంలో ఉంటుంది, వాడి యొక్క విధానాలు ఉంటాయి, వాడు ప్రవర్తించే తీరు అలా ఉంటుంది. ఇవన్నీ చూస్తూ ఉంటే అసలు ఈ వ్యక్తికి యేసుక్రీస్తు కూర్చున్నటువంటి అనుభవం ఉందా, రక్షించబడ్డాడా, నూతన జన్మ అనుభవం పొందాడా అనేటువంటి అనుమానాలు కలుగుతాయి. ఎందుకంటే అతను రక్షించబడినప్పటికీ క్రీస్తులో ఆధ్యాత్మికంగా ఎదిగిన వాడు కాడు. కనుక ఒక ప్రకృతి సంబంధి ఎలాగైతే తన అంతరంగంలో చెలరేగేటువంటి కోరికలను బట్టి లేక అహంభావం ఆధారంగా చేసుకుని ఏర్పడినటువంటి వ్యక్తిత్వాన్ని బట్టి జీవిస్తాడో అలాగే జీవిస్తాడు. వాడు రక్షించబడ్డాడు కానీ అతనిలో సంపూర్ణమైన సమర్పణ జరగలేదు. రక్షించబడ్డాడు కానీ సంపూర్ణమైన సమర్పణ జరగలేదు. అందుచేత ఇక్కడ ఈ 3 రకాలైనటువంటి ప్రజలను మనం చూస్తూ ఉన్నాం. సో మొదటి వాడు ప్రకృతి సంబంధం అయితే, రెండవ వాడు శరీర సంబంధి లేక క్రీస్తునందు పసిబిడ్డారు. ఇప్పుడు 3వ వ్యక్తి ఆత్మ సంబంధి అయిన మనుషుడు. సో ఈ ఆత్మ సంబంధి అయిన మనుషుడు అని చెప్పినప్పుడు ఎవరి గురించి మాట్లాడుతున్నాడు? ఈ వ్యక్తి కూడా రక్షించబడి ఒక సంపూర్ణమైన సమర్పణ స్థితిలోనికి వచ్చినటువంటి వాడు. అంటే విశ్వాసి అయిన వాడు విశ్వాస జీవితంలో ఎదగకపోతే వాడు తనలో వచ్చేటువంటి ప్రాచీన స్వభావానికి సంబంధించిన అహంభావపూరితమైనటువంటి కార్యాలు నెరవేరుస్తాడు. కాబట్టి వాటిని శరీర సంబంధం అన్నారు. కానీ ఈ వ్యక్తి అయితే సంపూర్ణమైన సమర్పణ కలిగినటువంటి వాడు కనుక ఆత్మ యొక్క ఆధీనంలో, ఆత్మ యొక్క కంట్రోల్లో తన యొక్క జీవితాన్ని నడిపించుకుంటాడు కనుక ఆత్మ సంబంధి అని. ఆత్మ సంబంధి అన్నింటినీ వివేచిస్తాడు. అంటే ప్రతి దానిని పరీక్షించి తెలుసుకుంటాడు. అతడు ఎవరి చేతను వివేచింపబడడు. అంటే అతని యొక్క జీవితం నిందారహితంగా ఉంటుంది. మనము ప్రభు యొక్క మనస్సును ఎరిగిన వారు లేక కలిగి ఉన్నవారు అని మాట్లాడు. క్రీస్తు మనస్సు కలిగి జీవించేవాడు. సో కనుక రక్షణ పొందని వ్యక్తిని మనం లిస్టులోంచి తీసేస్తే మిగిలినటువంటి 2 రకాలైన మనుషులు, శరీర సంబంధి, ఆత్మ సంబంధి, వీరిద్దరూ రక్షింపబడిన వారే కానీ ఒకడు ఆధ్యాత్మికంగా ఎదిగిన వాడు, ఇంకొకడు ఆధ్యాత్మికంగా ఎదగనివాడు. ఒకడు సంపూర్ణమైన సమర్పణ స్థితికి వచ్చిన వాడు, ఇంకొకడు సంపూర్ణమైన సమర్పణ స్థితికి రాకుండా ఇంకా తన యొక్క అహంభావాన్ని బట్టే జీవిస్తూ ఉన్నవాడు. ఈ విషయాల గురించి మనం ఇంకా క్లియర్గా తెలుసుకోవాలంటే ఫిబ్రవరికి రాసినటువంటి పత్రికలో ఉన్నటువంటి సంగతిని కూడా చూడాలి. ఫిబ్రవరి పత్రిక 5వ అధ్యాయం 11వ వచనం నుండి మనం చూద్దాం. నేను చదువుతాను, మీరు జాగ్రత్తగా చూడండి. ఇందును గూర్చి మేము చెప్పవలసినవి అనేక సంగతులు ఉన్నవి, కానీ మీరు వినుటకు మందులైనందున, అంటే వినుటకు ఆసక్తి లేని వారైనందున వాటిని విశదపరచుట కష్టం.
నేను మీకు ఆత్మ సంబంధమైనటువంటి విషయాలను బోధించాలని ఆశపడుతున్నాను, కానీ వాటి పట్ల ఆ వింటూ ఉన్న వారికి ఆసక్తి లేదంట. అందుకని పౌలు ఏమన్నాడంటే, అవి వివరించడం నాకు కష్టం అవుతుంది. ఎందుకు కష్టం అవుతుందంటే అవి మీరు గ్రహించలేకపోతున్నారు అన్నారు. కారణం ఏంటి? 12వ వచనం, కాలమును బట్టి చూస్తే మీరు బోధకులుగా ఉండవలసిన వారై ఉండగా దేవోక్తులలో మొదటి మూల పాఠములను ఒకడు మీకు మరలా బోధించవలసి వచ్చాను. చూడండి వారి యొక్క స్థితి. కాలాన్ని బట్టి చూస్తే వారు ఎవరు ఉండాలంట? బోధకులై ఉండాలంట. దాని అర్థం ఏంటంటే ఇంకొకరికి ఆధ్యాత్మిక విషయాలను నేర్పించగలిగే స్థాయిలో ఉండాల్సిన వారు, కానీ ఆ స్థాయిలో లేరు. వారి యొక్క స్థాయి లేక వారి యొక్క ఆధ్యాత్మిక స్థితి ఎక్కడ ఉందంటే మరలా వాళ్ళకి మూల పాఠాలు నేర్పించాల్సిన పరిస్థితి ఏర్పడుతుందంట. మూల పాఠాలు అంటే ఏంటి? క్రింద చూడండి, 6వ అధ్యాయంలో 2వ వచనం నుండి నేను చదువుతున్నాను. దేవుని అందరి విశ్వాసమును బాప్తిస్మమును కూర్చిన బోధయు హస్త నిక్షేపణమును మృతుల పునరుత్థానమును నిత్యమైన తీర్పును అను పునాది మరలా వేయగా, అనగా క్రీస్తును కూర్చిన మూలోపదేశము మాని సంపూర్ణమవుటకు సాగిపోదాము. సో మూల పాఠాలంటే ఏంటి? ఇవి మీరు మారు మనసు పొందండి, మీ పాపాల గురించి పశ్చాత్తాపడండి, యేసుక్రీస్తు నుండి విశ్వాసం ఉంచండి, అసలు బాప్తిస్మం అంటే ఏంటో తెలుసుకోండి, యేసుక్రీస్తు యొక్క 2వ రాకడని గురించి, అలాగే మృతుల యొక్క పునరుత్థానాన్ని గురించి, నిత్యమైన తీర్పును గురించి, ఇవన్నీ కూడా మూల పాఠాలని బైబిల్ చెప్తుంది. ఇవన్నీ కూడా మూల పాఠాలు. అంటే ఒక విశ్వాసి ఈ విషయాలన్నీ కూడా తెలుసుకొని ఉండాలి. అందుకనే నేను తిన్నాను ఆదివారం నేను చెప్తున్న సంగతి మీకు అర్థమైందో లేదో తెలియదు, కానీ శిష్యత్వపు శిక్షణ అవసరం. యేసుక్రీస్తు అంతిమ ఆజ్ఞ ఇచ్చినప్పుడు ఏమన్నాడంటే, సమస్త జనులను నా శిష్యులుగా చేయండి అన్నాడు. ఎలా అంటే వారికి తండ్రి యొక్కయు కుమారుని యొక్కయు పరిశుద్ధాత్మ యొక్కయు నామమున బాప్తిస్మం ఇవ్వండి. అంతేకాదు వారికి ఏం చేయాలంట? నేను మీకు ఏ ఏ సంగతులనైతే బోధించానో వాటన్నింటినీ వారికి చెప్పండి, వారికి నేర్పించండి, వారికి తెలియజేయండి. అది శిష్యత్వం. మనం ఎంత విచారకరం అంటే ఈరోజు కూడా పాస్టర్ గారు తండ్రి కుమార పరిశుద్ధ నామను బాప్తిస్మిస్తారు కదా, అలాగే నేను కావాలంటే క్రీస్తు నామాన్ని ఇస్తే సరిపోతుందా అని అడిగేవారు ఇంకా మన దగ్గర చాలామంది ఉన్నారు. అసలు అలా ఎందుకు మాట్లాడాలండి అని చెప్పి అడిగేవారు కూడా ఉన్నారు. అసలు బాప్తిస్మం అంటే ఏంటి తెలియని వారు ఉన్నారు. ఇది ఏం తెలియజేస్తుందంటే ఆ క్రైస్తవ సంఘము దేవుడు ఆశించిన రీతిగా ఎదగటం లేదని తెలియజేస్తుంది. ఎన్ని సంవత్సరాలైంది నువ్వు రక్షించబడి? దేవుని యొక్క వాక్యంలో ఉన్న విషయాలు నీకు ఎంతవరకు తెలుసు? నీకు తెలిసినటువంటి ఆత్మ సంబంధమైన సత్యాలు ఎంతవరకు నీ జీవితంలోకి వచ్చాయి? ఒక విషయాన్ని గురించి సందేహం లేకుండా ఇతరులకు మనం నేర్పించగలుగుతున్నామా? నూతన విశ్వాసాలను కూర్చోబెట్టుకొని వారికి ఆధ్యాత్మికమైన సంగతులను బోధించగలిగేటువంటి స్థాయికి వచ్చామా? సో ఆధ్యాత్మిక పని కావాలి.
పౌలు కొరింథీయులను గద్దించినప్పుడు ఇదే విషయం గద్దించాడు. మీకు నేను ఎంతకని చెప్పాలా, ఇంకా కలహం కనబడుతుంది, ఇంకా అసూయ కనబడుతుంది, ఇంకా ఒకరంటే ఒకటి పడడం లేదు, ఈ స్థితిలో నుంచి మీరు ఎదగాల అని పౌలు చెప్తున్నాడు. అంతేకాదు హెబ్రీ పత్రిక ప్రకారంగా అసలు మీరు బోధించేవారుగా ఉండాలి, వినేవారుగా ఉండకూడదు. ఇంకా తెలుసుకోవడమే, ఇంకా తెలుసుకోవడం, ఇంకా తెలుసుకోవడం. ఎంత తెలుసుకున్నా ఒకటో తరగతి మనం ఎన్నిసార్లు చదివినా ఒకటో తరగతి చదువు. సెక్యులర్ స్టడీస్లోనే ఒక వ్యక్తి అలా మాటి మాటికి ఫెయిల్ అయిపోతా ఉంటే ఏమంటా ఉంటే సిగ్గులేదు, ఇంకా ఎంతకాలం చదువుతాం, ఇంకా ఒకటో తరగతి రాని నేర్పిస్తాను, లేదా ఇంకో పలానా ట్యూషన్ మాస్టర్ ఉన్నాడు, నేను తీసుకెళ్తాను రా, నేను చదువుకోవాలి అని మనం కన్సర్న్ కలిగి ఉంటాను. మరి ఆత్మ సంబంధమైన విషయాల పట్ల ఎందుకు ఆ కన్సర్న్ మనం చాలాసార్లు చూపించాలి. ఒక్కసారి ఒక వ్యక్తి సంఘంలో చేర్చబడితే ఇక ఆయన మర్చిపోతాం. సముద్రంలో కలిసిపోతాడు అంటే వాడే కింద మీద పడి వాడికి ఆధ్యాత్మిక జీవితం ఎలా నడిపించుకోవాలో వాడికి తెలియక, ఎలా ప్రార్థన చేయాలో తెలియక, ఎలా బైబిల్ అర్థం చేసుకోవాలో తెలియక, ఎలా సహవాసంలో ఉండాలో తెలియక వీళ్ళని చూసి శరీర సంబంధమైన క్రియలలో సెటిల్ అయిపోతుంది. అలా ఉండకూడదు. ఈ రోజుకి కూడా మనలో చాలా మంది ప్రార్థన చేయలేదు. పెద్దలు ఉన్నారంటే చాలా విచారం కదా. కమిటీస్లో, లీగల్ బోర్డులో చాలా విచారం. ఎదగాలి. దేవుడు కార్యం చేస్తాడు. మరోవైపు నుంచి మనం విధేయత చూపించాలి. సండే స్కూల్ని బోధించగలవా? యూత్ మీటింగ్ నడిపించగలవా? ఒక ప్రార్థన కూడికి నడిపించగలవా? లేకపోతే మీ ఏరియాలో ఏదైనా ఒక ఇంటికి వెళ్ళి వారికి దేవుని గురించిన సంగతులు చెప్పగలవా? ప్రతి చోట మీ సాక్ష్య జీవితం బాగానే ఉంటుందా? ప్రజలకు ఏదైనా సమస్య వస్తే నీ దగ్గరకు వచ్చి ఇదిగో నాకు ఈ సమస్య ఉంది, నా కోసం ప్రార్థన చేయండి నేను అడగలుగుతున్నారా? నీ దగ్గర నుంచి కౌన్సిల్ తీసుకోవడానికి ఇష్టపడుతున్నారా? లోక సంబంధమైనటువంటి పరిష్కారాల గురించి నేను మాట్లాడటం లేదు. ఇదిగో దేవుని యొక్క వాక్య సంబంధమైన పరిష్కారాల గురించి నేను మాట్లాడతాను. ఈ ఎదుగుదల అవసరం. చూడండి, ఇంకా హెబ్రీ పత్రిక 5వ అధ్యాయంలో ఇంకా ఏం చెప్పారు? 10వ వచనం సగం వరకు చదివాం. ఆ తర్వాత మీరు పాలు త్రాగవలసిన వారే కానీ బలమైన ఆహారము తినగలవారు కారు. ఒకవేళ బలమైన ఆహారం పెడితే మీరు తట్టుకోలేకపోతారు అని చెప్తున్నారు. దాన్ని మీరు జీర్ణించుకోలేకపోతున్నారు. అది మీ యొక్క జీవితంలోకి ప్రవేశించడం కష్టంగా ఉంది. మీరు ఇంకా బలమైన ఆహారం తినగలవారు కాదు. మరియు పాలు త్రాగు ప్రతివాడు శిశువే. ఇంకా మూల పాఠాలు నేర్చుకునేవాడు శిశువే. శిశువు అంటే అర్థం ఏంటో అక్కడ చెప్పాడండి. శిశువు అంటే అర్థం ఏంటంటే నీతి వాక్య విషయంలో అనుభవము లేనివాడు. నీతి వాక్య విషయంలో అనుభవము లేనివాడు అంటే దేవుని యొక్క వాక్యం ప్రతిసారి
వాడు చదువుతాడు, వింటాడు, అన్నీ చేస్తాడు. కానీ దాని కూర్చున్నటువంటి అనుభవం అంటే ప్రాక్టికల్ నాలెడ్జ్, ప్రాక్టీస్ లేకపోవడం. వాడి జీవితంలో దాని యొక్క ప్రభావాన్ని అనుభవించిన వాడు దాన్ని చెయ్యడు. నువ్వు మైకి నీకు 100 దేవుని వాక్యాలు చూడకుండా కంట్రోపాటంగా అనార్గాలంగా చెప్పేస్తాడు. కానీ వాడి యొక్క నిజ జీవితంలోనికి, నిత్య జీవితంలోనికి మనం వెళితే అనుదిన జీవితంలో ఆ వాక్యం యొక్క ఆనవాలే కనిపించదు. అంటే వాడు క్రీస్తుని తృణీకరించాడు. యేసు క్రీస్తే దేవుడు అంటాడు, యేసు క్రీస్తు ద్వారానే రక్షణ అంటాడు, యేసు క్రీస్తు లేకుండా పరలోకం వెళ్ళలేమంటాడు. కానీ జీవితంలోకి మాత్రం వాక్యాన్ని రానివ్వడు. సో కానీ ఎవరు శిశువు అంటే ఎవరు అంటే నీతి వాక్య విషయంలో అనుభవం లేని వాడు. ఈ డెఫినేషన్ రాసేసుకోండి. అప్పుడు మనకి అర్థమవుతుంది, నేను ఇంకా శిశువుగానే ఉన్నానా లేక ప్రభువులో ఎదుగుతూ ఉన్నానా. ప్రభువులో ఎదుగుతూ ఉన్నాను. సో ఇవి మనం నేర్చుకోవాల్సిన సంగతి. అయితే ఇప్పుడు చూడండి 14 వచ్చింది. వయస్సు వచ్చిన వారు అంటే ఎవరు? అక్కడ 2 అని వేసి కింద పుట్టినోట్స్లో రాశాడు. పరిపూర్ణులు లేక ఎదిగిన వారు ఏం చేస్తారంట? అభ్యాసము చేత మేలు కీడులను వివేచించుటకు సాధనము చేయబడిన జ్ఞానేంద్రియములు కలిగి ఉన్నారు కనుక బలమైన ఆహారము వారికే తగును. వీరు అభ్యాసం చేసేవారు. ఆ మాట నియమించాడు. అభ్యాసం చేత దే ప్రాక్టీస్ ఎవ్రీడే. వారు వినిన వాక్యము వారి యొక్క జీవితంలో వారు ప్రాక్టీస్ చేస్తారు, అభ్యాసం చేస్తారు, దానిని అనుసరిస్తారు, దానిని ఆచరిస్తారు, దాని ప్రకారంగా జీవించడం నేర్చుకుంటారు. కొన్నిసార్లు ఫెయిల్ అవ్వచ్చు. ఉదాహరణకి సైకిల్ నేర్చుకునే వ్యక్తి చాలాసార్లు పడిపోవచ్చు, దెబ్బలు కూడా తగ్గవచ్చు. నేను చిన్నప్పుడు సైకిల్ నేర్చుకోవడానికి చాలా ఆశగా ఉండేది. సో ఫస్ట్ లెసన్ ఏంటంటే సైకిల్ అంతా పొడవు కూడా మేము ఉండేవాళ్ళం కాదు, కానీ సైకిల్ని అలాగా తీసుకొని వెళ్ళిపోగలమాట అనిపించేది. కొన్నిసార్లు అది పడిపోయి దిగువ పడిపోయి, ఎందుకంటే దాని పొడవునే పోయలేము. ఆ తర్వాత కొంతకాలానికి ఒక సింగిల్ పెడల మీద కాలేసి ఇంకో కాలుతో తోసుకొని వెళ్ళిపోవడం అనమాట. ఆ తర్వాత సీట్ పట్టుకొని వేలాడి, హాఫ్ పెడల్ అంటారు, సీట్ పట్టుకొని వేలాడి తొక్కాడు. సీట్ ఎక్కలేదు కదా. ఈ ప్రాసెస్లో ఎన్నోసార్లు పడిపోవడం జరుగుతుంది, ఎన్నోసార్లు దెబ్బలు తగ్గడం జరుగుతుంది. దెబ్బలు తగిన ప్రతిసారి నొప్పిగా ఉంటుంది. కానీ నేర్చుకోవాలా అనే ఆశ మనకది వచ్చేలాగా చేస్తుంది. కొన్నిసార్లు యాక్సిడెంట్లు కూడా అవుతాయి. ఇంకొకటి గుర్తేస్తాం, అయినా నేర్చుకుంటాం. ఆధ్యాత్మిక జీవితంలో కూడా అలా ప్రాక్టీస్ చేయాలి. బహుశా ఒక్కసారికే వచ్చేయకపోవచ్చు మొత్తం అంతా, బట్ దేవుడు నీతో ఉన్నాడు. నీ కోచ్ దేవుడు, ఆయనే నిన్ను నడిపిస్తాడు, ఆయన నీకు నేర్పిస్తాడు. అసలు నీకంటూ ఒక ఆశ ఉండాలి కదా. మనకి ఆశ ఉంటే దేవుడు మనతో ఏదైనా చేయగలడు.
ఆశ లేనప్పుడు అరే ఉద్యానం లేక జిమ్కి వెళ్ళమని ఎన్నిసార్లు చెప్పి మాత్రం ఉపయోగమేది? వాడికి ఉండాలి ఆశ. వాడికి ఆశ ఉంటే ఎవరు చెప్పాల్సిన పని లేదు. వాడే తన జీవితంలో చక్కగా ఒక క్రమమైన జీవితంలో నడుచుకోవడానికి ముందంజ వేస్తాడు. ఫెయిల్ అవుతాడు, కానీ ప్రతి ఫెయిల్యూర్ని ఒక స్టెప్పింగ్ స్టోన్లా వినియోగించుకొని మళ్ళీ. సో అలా అభ్యాసం చేసేదంట. అభ్యాసం చేత ఇప్పుడు ఏం జరిగిందో చూడండి. మేలు కీడులను వివేచించుటకు సాధకం చేయబడిన జ్ఞానేంద్రియాలు వచ్చాయంట. జ్ఞానేంద్రియాలు అంటే ఏంటి? 5 జ్ఞానేంద్రియాలు ఉన్నాయి కదా. కన్ను, ముక్కు, చెవి, నాలుక, చర్మం. దృష్టి జ్ఞానం, వినికిడి జ్ఞానం, అలాగే వాసన చూసే జ్ఞానం, రుచులు చూసే జ్ఞానం, ఇంకొక స్పర్శ జ్ఞానం. ఇవన్నీ కూడా లోకాన్ని నీకు చూపిస్తాయి. లోకాన్ని నీకు చూపిస్తాయి. నీ ఆధ్యాత్మిక జీవితంలో కూడా ఈ జ్ఞానేంద్రియాలు నీకు అవసరమే. అన్నీ చూస్తావు, కానీ ఏది మేలో ఏది కీడో అది నువ్వు తెలుసుకొని దేవునికి ఇష్టమైనది మాత్రమే చేపడతావు. అది మేలు కీడులను వివేచించుటకు సాధకం చేయబడిన జ్ఞానేంద్రియాలంటే అవి. అన్నీ వినబడతాయి నీకు, కానీ వినబడినవన్నీ నువ్వు తీసుకో. ఏది తీసుకోవాలో ఏది తీసుకోకూడదో నీకు తెలుస్తుంది. అది మెచ్యూరిటీ, స్పిరిచువల్ మెచ్యూరిటీ. ఏదంటే ఏం జరుగుతుందో తెలుసా? ఎవడో చెప్పిన దాన్ని బట్టి మనం నడుచుకోం. ఎవరో ఆశ చూపెడితే లొంగిపోతాం. ఏదైనా మనల్ని ఆకర్షిస్తే దానికి దాసోహమైపోతాం. అది చిన్నపిల్లల లక్షణం. అందుకని వారి శిశువులు అన్నాడు. వారికి తెలియదు, నమ్మేస్తారు. కానీ నువ్వు ఆధ్యాత్మిక జీవితంలో అలా ఉండకూడదు. నీ కావల మీద నువ్వు నిలబడాలి. నువ్వు నీ కావల మీద నిలబడటమే కాదు, నలుగురిని నిలబెట్టాలి. నువ్వు ఇంటికి వెళ్ళి ఈరోజు రాత్రి ఒక పుస్తకం తీసుకొని, ఒక కాగితం తీసుకొని కూర్చొని నువ్వు ప్రభువుని ఎప్పుడు అంగీకరించావు సంవత్సరం రాయండి. ఒకవేళ ఆ సంవత్సరం రాసిన తర్వాత ఎన్ని సంవత్సరాలు అయిందో లెక్క పెట్టాలి. ఎన్ని సంవత్సరాల్లో నీ ఆధ్యాత్మిక ఎదుగుదల, నీకు ఎన్ని వాక్యాలు తెలుసు, ఎంతమందికి నువ్వు వాక్యాన్ని చెప్పగలవు అంచనా వేసుకో. వాట్ ఈస్ మై పొజిషన్? ప్రభువునందు నా పరిస్థితి ఏంటి, నా స్థితి ఏంటి? దేవుని వాక్యాన్ని కూర్చున్నటువంటి అవగాహన ఏంటి? సంఘంలో, సమాజంలో నేను ప్రవర్తించే తీరేంటి? నా ఆలోచన ధోరణి ఏంటి? ఇవన్నీ కూడా వెలుగులోకి వస్తాయి. అదే మాట్లాడతారు. సో ఇప్పుడు మన ఎదుట ఉన్నటువంటి ప్రశ్న ఏంటంటే, యేసు క్రీస్తులో ఉన్నవారు 2 కోవలుగా చూశారు. రక్షింపబడిన వారు 2 కోవలు. ఒక కోవ లేక ఒక విభాగం ఏంటంటే రక్షించబడ్డారు కానీ పసిపిల్లలు, శిశువులు, ఎదగిన వారు, శరీర సంబంధం వారు. ఇంకొక రకం ఏంటంటే ఆత్మ సంబంధులు, అంటే ఆధ్యాత్మికంగా ఎదిగిన వారు, అవగాహన కలిగిన వారు, ఇతరులకు సహాయం చేయగలిగినటువంటి వారు, దేవుని వాక్యాన్ని అనుభవపూర్వకంగా తెలుసుకున్నవారు, అభ్యాసం చేసినటువంటి వారు. ఏది పడితే అది చెయ్యరు, ఏది దేవుని చిత్తమో దానిని వివేచిస్తారు. ఇలాంటి లక్షణం కలిగిన వారు.
వారు ఉన్నారు, వీళ్ళు కూడా ఉన్నారు. అయితే ఇప్పుడు ఒక శరీర సంబంధి ఆత్మ సంబంధిగా ఎలా మారుతాడు? రోమిలకు రాసిన పత్రిక చూడండి. రోమిలకు రాసినటువంటి పత్రిక 12వ అధ్యాయం 1-2 వచనాలలో చాలా చక్కని సంగతి చెప్పాడు. అది కూడా ఒకసారి నేను చదువుతాను, జాగ్రత్తగా గమనించండి. కాబట్టి సహోదరులారా, పరిశుద్ధమును దేవునికి అనుకూలమైన సజీవ యాగముగా మీ శరీరములను ఆయనకు సమర్పించుకొనుడని దేవుని వాత్సల్యమును బట్టి మిమ్మల్ని బతిమాలుకొనుచున్నాను. ఇట్టి సేవ మీకు యుక్తమైనది. 2వ వచనం తర్వాత మొదటి వచనాన్ని అర్థం చేసుకోండి. ఆ వచనాన్ని ఎలా ప్రారంభించాడంటే కాబట్టి అనే మాటతో ప్రారంభించాడు. కాబట్టి అనేది ఒక కంజంక్షన్, అంటే ముందు చెప్పిన విషయం తర్వాత చెప్పబోయే విషయాన్ని రెండింటినీ కలిపేటువంటి మాట అది. కాబట్టి అనే మాట రాగానే మనకు రావాల్సిన ప్రశ్న ఏంటో తెలుసా? దేనిని బట్టి అని రావాలి. కాబట్టి అని అన్నాడంటే దేనిని బట్టి? సో ఇప్పుడు రోమా పత్రిక అంతటినీ కూడా 2 భాగాలు చేస్తే, మేజర్గా 2 భాగాలు చేస్తే, మొదటి అధ్యాయం నుండి 11వ అధ్యాయం వరకు దేవుని యొక్క రక్షణ ప్రణాళిక గురించి వివరించాడు. ఇప్పుడు 12వ అధ్యాయం నుంచి ఏం చెప్పబోతున్నాడంటే, ఈ దేవుని యొక్క రక్షణ ప్రణాళిక నీ అనుదిన జీవితంలోనికి అనుభవపూర్వకంగా రావాలి. అలా రావాలంటే ఏం చేయాలో తెలుసా? మీరు సమర్పించుకోండి అని మాట్లాడతారు. అంటే నీ థియరీ నీ ప్రాక్టీస్లోకి రావాలంటే ఈ రెండింటికి మధ్య సమర్పణ జరగాలి. ఇది అవిశ్వాసికి చేతకాని విషయం, విశ్వాసికి మాత్రమే చేతయ్యే విషయం. నువ్వు నేర్చుకున్న విషయాలు నీ అనుభవంలోకి రావాలి అంటే సమర్పణ జరగాలి. అప్పుడు శరీర సంబంధి ఆత్మ సంబంధిగా మారుతాడు. సమర్పణ అదే మాట చెప్పాడు చూడండి. కాబట్టి సహోదరుల, మళ్ళీ సహోదరులు అంటే విశ్వాసం, సహోదరుల పరిశుద్ధమును దేవునికి అనుకూలమైన సజీవ యాగముగా మీ శరీరములను ఆయనకు సమర్పించుకునుడని దేవుని వాత్సల్యమును బట్టి మిమ్మల్ని బతిమాలుకొనుచున్నాను. ఈ సేవ మీకు సమర్పణ జరగాలి అని విశ్వాసంతో మీ శరీరములను సమర్పించుకోండి అంటే దాని యొక్క అర్థం ఏంటి? నువ్వు సంపూర్ణంగా దేవుని వశం కావాలి అని అర్థం. నా శరీరాన్ని సమర్పించుకోండి అంటే నా హృదయాన్ని నేను సమర్పించుకోవాల్సిన అవసరం లేదు అని కాదు. అసలు నీ శరీరాన్ని సమర్పించబడటానికి నీ హృదయంలో నీకు సంకల్పం కావాలి. నీ అహం ఒప్పుకోవాలి అలా సమర్పించబడటానికి. నీ ఇష్టం అంగీకరించాలి అలా సమర్పించబడటానికి. ఇది మనం ఈ రోజున అర్థం చేసుకోవాలి. సంపూర్ణమైన ఒక సమర్పణ. మనకి వస్తువులను ప్రతిష్ఠించడం తెలుసు. ఉదాహరణకి మైక్ ఎవరో బహుమతిగా లేకపోతే దేవుని సేవ కోసం దేవునికి ఇవ్వాలనుకుంటారు. దేవునికి సేవ ఒక వస్తువు, ఇది సమర్పణ చేస్తున్నాం. అప్పుడు దీనికోసం మనం ఏం చేస్తామంటే ఈ మైక్ కోసం ప్రతిష్ఠిస్తూ ప్రార్థన చేస్తాం. మైక్కి ప్రతిష్ఠ ఎందుకు? నిజానికి మైక్ని కాదు మనం ప్రతిష్ఠించేది, ఆ వ్యక్తిని ప్రతిష్ఠిస్తాం. మనల్ని ప్రతిష్ఠించుకుంటున్నాం. దేని కొరకు తెలుసా? ఇదిగో ప్రభువా
ఈ సాధనాన్ని కేవలం మీ సేవ కోసమే మేము వినియోగిస్తాం. సో అది యాక్చువల్గా వస్తువు ప్రతిష్ట కాదు, వస్తువును సమర్పించిన వారి యొక్క ప్రతిష్ట, మన ప్రతిష్ట. ఎందుకో ప్రభు, ఇది నేను కొన్నాను, ఇది తీసుకొచ్చాను, దీన్ని నీ సేవలో వినియోగిస్తాను అని ప్రభుకి దీన్ని అర్పించినప్పుడు మనం ఏం చేస్తున్నామంటే దీనిని కాదు అర్పించేది, దీనిని ప్రభు కోసం నేను ఉపయోగిస్తానని నన్ను నేను సమర్పించుకుంటాను. సో నా శరీరాన్ని సమర్పించమన్నా కానీ అదే దాని ఒకసారి దీనిని సమర్పించిన తర్వాత నీ సర్వ హక్కులు దీని మీద కోల్పోతావు. తెలుసా నీకు ఆ సంగతి? ఈ వస్తువులు ఒకసారి నువ్వు దేవునికి సమర్పించిన తర్వాత నీ సర్వ హక్కులను కోల్పోతావు. అందుకని నువ్వు అర్పించిన ఏ వస్తువు మీద నీ ముద్ర ఉండడానికి వీల్లేదు. సర్వ హక్కులు కోల్పోవాలి. మరలా ఇది నాది, ఇది నాది, ఇది నాది అని అంటానికి లేదు. దీని మీద నీకు హక్కు లేదు. దీని మీద హక్కు ఎవరిది? దేవుడిది. దేవుడు చెప్పినట్టుగా ఇది వాడబడాలి తప్ప నీ ఆలోచన ప్రకారం. దిస్ ఈజ్ వేర్ వి రియల్లీ డూ మిస్టేక్. చాలాసార్లు మనం ఆలయంలో ఎన్నో వస్తువులు అర్పిస్తాం, కానీ దాని మీద మన ముద్ర వేయకుండా అర్పించడానికి ఇష్టం ఉండదు మనకి. ఎందుకో తెలుసా? మన సమర్పణ సంపూర్ణమైన సమర్పణ కాదు. We do it not for God's glory. We do it only for our own glory. అందుకే మన పేరు ఉండాలా, మన పేరు ప్రకటించబడాలా, మనమే 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 ప్రతి చోట కనపడాలి. దాట్ ఈస్ ద లీడింగ్ అండ్ రూలింగ్ ఫ్యాక్టర్ ఇన్ యువర్ హార్ట్. అలా ఉంటే అది సంపూర్ణ సమర్పణ కాదు. ఇప్పుడు దేవుడు ఏమడుగుతున్నాడంటే వస్తువు కాదు, నీ శరీరం నాకు ఇచ్చేయాలి కదా. నీ శరీరం, నీ శరీరాన్ని సమర్పించు అంటే ఇప్పుడు దీని ఎలా అర్థం చేసుకోవాలి? ఇక మీదట ఈ శరీరము నా ఇష్టాన్ని నెరవేర్చడానికి నేను వినియోగించడానికి వీల్లేదు. ఈ శరీరము దేవుని ఇష్ట ప్రకారంగా వినియోగించబడాలి. అర్థమవుతున్న విషయం అది సంపూర్ణమైన సమర్పణ. ఈ శరీరము నా ఆలోచనలను సేవించకూడదు. ఈ శరీరము నా భావోద్రేకాలను సేవించకూడదు. ఈ శరీరము నా సంకల్పాన్ని, నా ఇష్టాన్ని నెరవేర్చే శరీరం అయితే ఇక అది దేవునికి సంపూర్ణ సమర్పణ చేసినట్టు కాదు. ఈ శరీరం మీద నా సర్వ హక్కులు నేను కోల్పోతాను. అయినా నీ శరీరాన్ని ఎందుకు పోషించుకుంటానో తెలుసా? నేను ఈ శరీరాన్ని ఎందుకు జాగ్రత్తగా చూసుకుంటానో తెలుసా? ఇది నా దేవునికి సమర్పించాను కనుక ఇది దేవుని కొరకు చక్కగా వాడబడాలని నేను దీన్ని పోషిస్తాను, దీన్ని చక్కగా చూసుకుంటాను. అది సంపూర్ణమైన సమర్పణ. రోమపత్రిక 6వ అధ్యాయంలో ఎంత క్లియర్గా చెప్పాడండి. దుర్నీతికి సాధనలుగా ఒకప్పుడు మీ శరీర అవయవాల్ని వినియోగించారు. ఇప్పుడు మీరేం చేయాలో తెలుసా? నీతికి సాధనలుగా వినియోగించాలి. అది సంపూర్ణమైన సమర్పణ. దేని గురించిన మరికొన్ని విషయాలు రేపు నేర్చుకుందాం. అయితే అంతవరకు ఈ విషయాన్ని ధ్యానిస్తూ ఉండాలని నేను కోరుతూ ఉన్నాను. ఈ సంపూర్ణ సమర్పణ స్థితికి విశ్వాసి ఎదిగితే తప్ప దేవుని ఉద్దేశాలు మన జీవితంలో నెరవేరు, దేవుని సంకల్పం మన జీవితంలో నెరవేరు. అటు కృప, అటు ఆశీర్వాదం దేవుడు మనల్ని దయచేయగా. ప్రార్థన చేద్దాం.
అందరూ కూడా ప్రార్థన ఏకీపించాలని కోరుతున్నాను. తలవంచుకొని ప్రారంభిస్తాం. ఒక్క నిమిషం నీ సమర్పణ స్థితిని గురించి ఆలోచించు. పరిశుద్ధమును దేవునికి అనుకూలమైన సజీవ యాగముగా మీ శరీరములను సమర్పించుకోండి అని దేవుడు చెప్తున్నాడు. ప్రభువా, నీవు అనుగ్రహించిన ఈ వెలుగును బట్టి నీకు స్తోత్రాలు. ఈ వెలుగులో మేము జీవించడానికి మాకు సహాయం దయచేయండి. నీ వాక్యాన్ని మా జీవితంలో అభ్యసించడానికి మాకు నీ కృప చూపించండి. నీతి వాక్య విషయంలో అనుభవ జ్ఞానం మాకు దయచేయండి. మేమింకా శిశువుల వలె శరీర సంబంధులుగా మిగిలిపోకుండా ఎదగడానికి మాకు సహాయం దయచేయండి. నీ నామానికి మేము మహిమ చెల్లించినట్లు మా సమర్పణ ఉండగలిగినట్లు సహాయం దయచేయండి. దేవాన్ని ఈ విధంగా ఎంతమంది ప్రార్థన చేస్తున్నారు, వారిని మీరు దర్శించి నీ కార్యాన్ని పరిపూర్ణం చేయగలుగుతారు. మేము కొంచెం బయలుదేరుతుండగా మాతో మీ సన్నిధి ఉంచి అది నీకు ఇష్టం విద్య వల్ల లేకపోతే దాన్ని సన్నిధిలో పరుచుకోగలిగినట్లు మీరు మాకు సహాయం దయచేయండి. ఈ ప్రార్థన మా ప్రభువు రక్షకుడు యేసు పరిశుద్ధ నామములో అడుగుచున్నాము తండ్రి. పరలోకమందున్న మా తండ్రి, మీ నామము పరిశుద్ధపరచబడిన గాక, మీ రాజ్యం వచ్చిన గాక, మీ చిత్తం పరలోకం నెరవేరినట్లు కొన్ని నెరవేరిన గాక. మాకు ఆహారాన్ని మాకు దయచేయండి. మా మనసులను క్షమించిన ప్రకారం క్షమించండి. నిమిషాలను తేక వీళ్ళని తప్పించు. ఎందుకంటే రాజ్యం వరము మహిమ నిరంతరము. ఆమేన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడు యేసుక్రీస్తు యొక్క కృప, పరిశుద్ధాత్మిక సహవాసం ఇక్కడ చేరిన మనకంతా సదాకాలం తోడై ఉండాలి. ఆమేన్.